అలాగే విశేషంగాను ఒక రంగంలోకి వెళ్ళిన తర్వాత ఆ రంగంలో ఒక నటుడుగానే కాకుండా ఒక నిర్మాతగా, ఆ నిర్మాతగా కూడా ప్రతిష్టాత్మక చిత్రాలు సాంఘిక అంశంని మేళవిస్తూ సోషల్ అవేర్నెస్ కలిగించే ఒక మంచి సన్నివేశం, మంచి కంటెంట్ ఉన్న చిత్రాలని ప్రొడ్యూస్ చేస్తూ సందర్భోచితంగా ఎలాంటి భయాలు బెరుకు లేకుండా ఆ రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకి, ప్రజల మధ్య జరుగుతున్న కొన్ని ఉద్యమాలకి అంటే అవి ఆ రోజుల్లో అవి అగెనిస్ట్ గా తీసిన చిత్రాల కింద ఉంటే అంత సాహసంగాను, బట్ అందులో సందేశం ఉన్నట్లుగా మేళవించి ఆయన సినిమాలు తీశారు. సొంత సినిమాలు నిర్మాతగా తీశారు. తీయటమే కాకుండా దర్శకత్వం వహించారు. ఆ దర్శకత్వం వహించిన విధానం చూస్తే పెద్ద పెద్ద దర్శకులే ఆశ్చర్యపోయారు. చాలా ఆయన్ని ప్రశంసించారు. పర్సనల్ గా వచ్చి ప్రశంసించి ఆయన ఇంత గొప్ప దర్శకుడు ఇలా ఉన్నారా అని ప్రశంసించారన్నమాట. సో ఒక వ్యక్తి నటుడుగా ఒక రంగంలోకి వచ్చినా కూడా అంతకుముందు నాటకాల ద్వారా తన యొక్క అభిలాషని, దాని ద్వారా సినిమా వెండితెర మీదకి వచ్చిన ద్వారా పెద్ద మంచి మంచి సినిమాలు చేస్తూ ఆ పాత్రలకు ప్రాణం పోస్తూ, ఆ సినిమాలకు ప్రాణం పోస్తూ, ప్రేక్షకులకి ఆనందాన్ని పంచుతూ, దర్శకత్వం కూడా చేయటం, ప్రొడ్యూస్ చేయటం, ఆ ప్రొడ్యూస్ చేసే విధానంలో అన్ని రంగాల్లో తను కాలు మోపటం, ఆ కాలు మోపిన ప్రతి రంగానికి వన్నె తీసుకురావటం, ఆ తీసుకొచ్చే ప్రాసెస్లో అది ఒక గొప్ప విషయం కింద ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎప్పటికీ మర్చిపోలేదు. ఇన్ని బహుముఖ ప్రజ్ఞాశాలితనం అనేది ఒక్క వ్యక్తిలో ఉండటం అనేది అది గొప్పగా ఆ రోజుల్లో ఉన్న హిందీ చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు, అలాగే తమిళ చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు, అలాగే కన్నడ చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు, అలాగే మలయాళ చలనచిత్ర రంగ ప్రముఖులు అందరూ కూడా ఆయన్ని కీర్తించారు, గుర్తించారు, కీర్తించారు, విశేషంగా అభిమానించారు. అటువంటి ఆయన కొన్ని సంవత్సరాల సినిమాల్లో యాక్ట్ చేసిన తర్వాత అందరికీ సమన్యాయం చేసి ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి ఒక్క గజము స్థలం కూడా, ఒక్క సెంటు స్థలం కూడా, ఒక గజం స్థలం కూడా, ఒక అంగుళ స్థలం కూడా సినిమా అభివృద్ధి కోసం అనేది యాచించి తీసుకోకుండా, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పొందకుండా తనే డబ్బు పెట్టి ఒక స్టూడియోని భాగ్యనగరం తెలుగు రాష్ట్రంలో ఉండాలి అనే ఒక ఆలోచనకి సపోర్ట్ చేస్తూ హైదరాబాద్లో సినిమా థియేటర్లు కట్టడం, సినిమా స్టూడియోని కట్టడం, ఎక్కడా యాచించకుండా, స్థలం గురించి ఎవరిని రిక్వెస్ట్ చేయకుండా తన సొంత డబ్బులు వెచ్చించి ఖరీదైన ప్రదేశాల్లో, మంచి బిజీగా ఉన్న ప్లేసుల్లో స్థలం కొనుక్కుని స్టూడియోలు కడతాం అనేది ఆయన యొక్క నిజాయితీకి, అలాగే మలయాళ చలనచిత్ర రంగ ప్రముఖులు అందరూ కూడా ఆయన్ని కీర్తించారు, గుర్తించారు, కీర్తించారు, విశేషంగా అభిమానించారు. అటువంటి ఆయన కొన్ని సంవత్సరాల సినిమాల్లో యాక్ట్ చేసిన తర్వాత అందరికీ సమన్యాయం చేసి ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి ఒక్క గజము స్థలం కూడా, ఒక్క సెంటు స్థలం కూడా, ఒక గజం స్థలం కూడా, ఒక అంగుళ స్థలం కూడా సినిమా అభివృద్ధి కోసం అనేది యాచించి తీసుకోకుండా, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పొందకుండా తనే డబ్బు పెట్టి ఒక స్టూడియోని భాగ్యనగరం తెలుగు రాష్ట్రంలో ఉండాలి అనే ఒక ఆలోచనకి సపోర్ట్ చేస్తూ హైదరాబాద్లో సినిమా థియేటర్లు కట్టడం, సినిమా స్టూడియోని కట్టడం, ఎక్కడా యాచించకుండా, స్థలం గురించి ఎవరిని రిక్వెస్ట్ చేయకుండా తన సొంత డబ్బులు వెచ్చించి ఖరీదైన ప్రదేశాల్లో, మంచి బిజీగా ఉన్న ప్లేసుల్లో స్థలం కొనుక్కుని స్టూడియోలు కడతాం అనేది ఆయన యొక్క నిజాయితీకి, నిఖచ్చితనానికి, ఎలాంటి ఆశపోతుతనం లేకుండా కరాఖండిగా ఉంటూ గర్వంగా నేను చేసే పనిలో నా భాగస్వామ్యమే ఉంది, నా కష్టం ఉంది, నా నిజాయితీ ఉంది అని చూపించుకునే ఒక విధానం అనేది అది ఎప్పటికీ మర్చిపోలేనిది. ఎవరికి ఎన్ని తరాలైనా అది గుర్తించుకోదగ్గ విషయం అనమాట, గర్వించదగ్గ విషయం తెలుగువాడి కింద మనం అందరం కూడా. అటువంటి ఆయన సినిమా రంగంలో ఉన్నప్పుడు ఎంత విశేషంగా సినిమాకి న్యాయం చేశారు. వెండి తెరకు న్యాయం చేసిన ఏకైక అతి తక్కువ నటులు, చాలా తక్కువ, వెరీ రేర్ నటులు ఉంటారు. వెండి తెర పులకించి నాకు న్యాయం జరిగింది, ఈ మహానటుడు నా మీద ఆవిష్కరింపబడతాం అనేది నాకు న్యాయం జరిగింది అని వెండి తెర పులకించే విధంగా యాక్ట్ చేసిన ఆయన
తర్వాత నేను పుట్టిన జాతి మదరాసీలుగా పిలువబడుతున్నారు ఎన్నో ఏళ్లుగా. ఆ జాతి మదరాసీలుగా కాదు, తెలుగు వాళ్ళ కింద గుర్తించాలి అని ఎప్పటి నుంచో నరనరాల్లో నానుకుపోయిన ఒక భావజాలాన్ని ఆయన ఆత్మగౌరవం నినాదంతో తెలుగు భాష ఉనికి కోసం, తెలుగు భాష ప్రపంచ విఖ్యాతి కోసం తెలుగుదేశం అనే పార్టీ, రాజకీయ పార్టీ పెట్టి ఆ పార్టీలో మళ్ళీ సీనియర్లు, అనుభవం ఉన్నవాళ్ళు, రాజకీయ రంగంలో రకరకాలుగా అనుభవం ఉన్న వాళ్ళందరినీ చేరదీసి గెలవలేమనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో కాకుండా కొత్త వాళ్ళని, డాక్టర్లని, ఆ ఉదాహరణకు ఆ ఊర్లో పేరు ప్రఖ్యాతులు గాంచి నిజాయితీ గల డాక్టర్లని, టీచర్లని, ఇంజనీర్లని, మంచి రైతు వాళ్ళని, అలాగే సమాజంలో వెనకబడిన తరగతులకు సంబంధించిన మంచి మానవత్వం చాటుకున్న వ్యక్తుల్ని, అలా రకరకాలుగా, అంటే వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉన్నా లేదు అనేది ముఖ్యం, అర్హతలా కాకుండా వాళ్ళు మంచితనం ఉందా, మానవత్వం ఉందా, యువరక్తం ఉందా వాళ్ళు అని ఎంతో మందికి రాజకీయ భృతి ఆయన దాని రాకతో తెలుగు జాతి ఒకటి ఉంది, తెలుగు భాష ఒకటి ఉంది అని ఆ రోజున బీబీసీలో చెప్పటం కాడించి అప్పటిదాకా మదరాసీలుగా, దక్షిణాది వాళ్లుగా పిలువబడుతున్న నలుగురిని కలిసి దక్షిణాది వాళ్లుగా పిలువబడుతున్న ఉత్తరాదిలో, ప్రపంచంలో కూడా మదరాసీలుగా పిలువబడుతున్న మనకి తెలుగు వారికి తెలుగు జాతి ఒకటి ఉంది, తెలుగు భాష అనేది క్లారిటీగా ఉంది అనేది తీసుకొచ్చిన ఒక ఘనత అనేది ఆయనకి దక్కింది. ఇక ఆయన అభిమానులుగా అసంఖ్యాకమైన అభిమానులు తెలుగు వాళ్ళు విశ్వవ్యాప్తంగా ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది రామారావు గారిని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే అతిశయోక్తి లేదన్నమాట. ఈ మాట వింటే అసలు ఆయన అభిమానించిన వాళ్ళు అంటూ లేరు అనటానికి అతిశయోక్తి ఏం లేదు. కులము, మతము, ప్రాంతము, పార్టీలకు అతీతంగా ఆయన సినిమాలని, ఆయన్ని వ్యక్తిగతంగా అభిమానించిన వాళ్ళు దాదాపుగా లేరనే చెప్పచ్చు. అభిమానించని వాళ్ళు లేరనే చెప్పచ్చు అనమాట. అంతగా ప్రతి ఒక్కరూ ఆయన అభిమానిస్తారు. ఆయన వేరే పార్టీలు, ఏ పార్టీలో ఉండొచ్చు, ఏ హీరోని అభిమానించవచ్చు, కానీ అందరూ కలిసి ఈయన అభిమానిస్తారు. అలాంటి ఒక గొప్పతనం ఆయనలో ఉంది. ఆ అదృష్టం, ఆ మహాభాగ్యం భగవంతుడు ఆయన కలిగించారు. సో ఇవన్నీ గొప్ప విషయాలైతే ఆయన అభిమానులుగా పుడతాం అనేది మేము ఎప్పటికీ కూడా గర్వంగా ఫీల్ అవుతుంటాం. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఇండియాలోని రిక్షా పుల్లర్ నుంచి అమెరికాలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో మంది అసంఖ్యాకంగా ఆయన వలన స్ఫూర్తి పొందారు. ఆయన దివ్యమోహన రూపం చాలా మందిని వెండి తెరలోని ఆయన పాత్రల వైపు నడిపించింది. ఆ పాత్రలతో చాలా మంది జీవితాలు నేర్చుకున్నారు. జీవితాల్లోని గుణపాఠాలు, పాఠాలు కూడా ఆ పాత్రల ద్వారా విని ఆయన చూసి ఒక జీవితంలో కావలసిన అంశాలన్నీ కూడా ఒక సినిమా ద్వారా, రకరకాల సినిమాలు, ఆయన సినిమాలను ప్రేమించడం ద్వారా, ఆయన అభిమానించడం ద్వారా, ఆయన సినిమాలు చూడటం ద్వారా చాలా మోరల్స్ను, చాలా భాష మీద పట్టుని, తెలుగు భాష మీద పట్టుని, ఆ తెలుగు భాషను ఎలా పలకాలనే దాని మీద, ఆ పాత్రలు ఎలా ఉండాలనే దాని మీద, వాటిల్లోని కపటత్వము, వాటిల్లోని గొప్పతనము, వాటిల్లోని త్యాగతనం, అన్ని రకాల నవరసాలని ఆయన సినిమాల ద్వారా చూసి ఒక లైబ్రరీకి వెళ్లకుండా ఇవన్నీ చూడటం ద్వారా ఎంతో సారాంశాన్ని పొందారు. అలా స్ఫూర్తి పొందిన వాళ్ళు రకరకాలుగా ఎన్నాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంబరాలని, ఈ శత జయంతి ఉత్సవాలని సంవత్సరం పాటు జరుపుకునే ఈ పండుగ రోజున ఇలా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఇలా మేము ఆయన యొక్క మధురమైన స్మృతుల్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని స్మరించుకోవడం అనేది మా యొక్క మహద్భాగ్యం కింద మేము ఫీల్ అవుతున్నాము. వాటన్నిటికీ మేము ధన్యులుగా ఫీల్ అవుతూ, నేను నా జీవితంలో ఆయనతో మంచి అనుభవాలు నాకు ఉన్నాయి, మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయనతో కలిసినప్పుడు కానీ, ఆయనతో మాట్లాడినప్పుడు కానీ, ఆయన్ని చూసినప్పుడు ద్వారా ఎంతో సారాంశాన్ని పొందారు. అలా స్ఫూర్తి పొందిన వాళ్ళు రకరకాలుగా ఎన్నాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంబరాలని, ఈ శత జయంతి ఉత్సవాలని సంవత్సరం పాటు జరుపుకునే ఈ పండుగ రోజున ఇలా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఇలా మేము ఆయన యొక్క
మధురమైన స్మృతుల్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని స్మరించుకోవడం అనేది మా యొక్క మహద్భాగ్యం కింద మేము ఫీల్ అవుతున్నాము. వాటన్నిటికీ మేము ధన్యులుగా ఫీల్ అవుతూ, నేను నా జీవితంలో ఆయనతో మంచి అనుభవాలు నాకున్నాయి, మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయనతో కలిసినప్పుడు కానీ, ఆయనతో మాట్లాడినప్పుడు కానీ, ఆయన్ని చూసినప్పుడు పులకించే విధానం కానీ, ఇవన్నీ కూడా స్వయంగా అనుభవించిన వాడిని. ఆయన రాముడైతే ఆయన భక్తుడు హనుమాన్ లాగా, నాలాగా చాలా మంది, లక్షల మంది ఉన్నారు. లక్షల మంది కాదు, కోట్ల మంది ఉన్నారని కూడా అతిశయోక్తి లేదు. సో నాకున్న అనుభవంలో ఆయన మాట ఇచ్చారంటే తప్పరు. మాటను మించి ఆయన ఆత్మవిశ్వాసంతో భరోసా ఇస్తారు. ఎవరు వెళ్ళినా కూడా, ఎలాంటి సమస్యతో వెళ్ళినా కూడా అర్థం చేసుకుని, అతి తక్కువ సమయంలోనే అర్థం చేసుకుని ఆ వ్యక్తికి నేనున్నానని భరోసా ఇస్తారు. ఆ ఇచ్చిన భరోసా మీద నిలబడి ఆ మాట అయ్యే వరకు కూడా ఫాలో అప్ చేసి, అది ఆర్టిస్ట్గా ఉన్న కాడి నుంచి, హీరోగా కథానాయకుడిగా ఉన్న కాడి నుంచి, రాజకీయంగా ఎంతో ఎదిగినా కూడా తనను అభిమానించిన వాళ్ళని, తనను ఇష్టపడిన వాళ్ళని, తనకి సమస్య ఉందని చెప్పి తన దగ్గర చేరిన వాళ్ళందరినీ ఆదరించారు. వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చారు. అలాంటి ఒక గొప్ప మహానుభావుడితో నాకున్న అనుభవం, నేను ఆయన దివ్యమోహన్ రూపం నన్ను సినిమా ఫీల్డ్ వైపు నడిపించింది. నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చాను. సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఆయనకి నేను కలిసి, నేను మీ అభిమానిని అని ఆయన చెప్పినప్పుడు, ఇలా నా దర్శకత్వంలో నేను శాఖలో చేరి, ఆయన మీ అభిమాని సార్, నాకు దర్శకత్వం అవకాశం వచ్చిందని చెప్పినప్పుడు ఆయన, మంచి కథ ఉంటే చెప్పండి, మంచి పాత్ర ఉంటే చెప్పండి, నేను కూడా యాక్ట్ చేస్తాను మీకు అని నన్ను ప్రోత్సహించడం అనేది, ఒక అభిమాని, నేను డైరెక్టర్ని అవుతున్నాను, మీ వల్లే నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను, మీ దివ్యమోహన్ రూపం నన్ను సినిమా ఫీల్డ్ వైపు నడిపించింది, మీ సినిమాలు చూసి నేను మీకు గుడివాడలో టాన్ వైడ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కింద ఉన్నాను, ఆ తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చాను, ఇలాగ నాకు దర్శకత్వం అవకాశం వచ్చింది అని నేను చెప్పిన మీదట, అంత పెద్ద హోదాలో ఉన్న ఒక మహానుభావుడు, అది రాజకీయంగా అద్భుతమైన పొజిషన్లో ఉన్నారు అప్పుడు. అలాగే ఇంకా సినిమా ఫీల్డ్లో ఆయన వేయని పాత్ర లేదు. నా అభిమాని దర్శకుడు అవుతున్నాడు, అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పుష్కలంగా నింపాలి అని ఒక భరోసా ఇస్తూ ఒక మాట నిదలికి, నేను అసలుకి ఆ క్షణాలు నాకు నా అభిమాని దర్శకుడు అవుతున్నాడు, అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పుష్కలంగా నింపాలి అని ఒక భరోసా ఇస్తూ ఒక మాట నిదలికి, నేను అసలుకి ఆ క్షణాలు నాకు ఎప్పటికీ మర్చిపోలేని ఉద్వేగపూరితమైన క్షణాలు. అంతటి భరోసా ఇస్తారన్నమాట ఒక వ్యక్తి వెళితే. డెఫినెట్గా నేను మంచి పాత్ర, ఆయనకి నేను చెప్పగలిగే పాత్ర చెప్పు ఉంటే వెంటనే ఆయన ఇచ్చిన మాట నేను నిలబడి చేసేసి ఉండేవారు. అలాగే నా దస్తూరి అంటే ఆయనకి చాలా ఇష్టం. కొన్ని ఆస్పెక్ట్స్, కొన్ని ప్రాజెక్ట్స్ మీద ఆయనతో నేను కలిసి నడవాల్సి వచ్చినప్పుడు నా దస్తూరి చూశారు. ఆయన బాగా ముచ్చటపడ్డారు. చాలా బాగుంది మీ దస్తూరి. ఆయన ఎవరినైనా సరే మీరు అని పలుకుతారు, అంతేగాని నువ్వు అని ఎవరిని, చిన్న పెద్ద అయినా ఎవరినైనా సరే మీరు అని పిలవటం, పలకరించడం ఆయనకి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. అది నాటకీయత కాదు, అది ఆయన పుట్టుకలోనే వచ్చింది అది. సో ఆ దస్తూరి చూసి ముచ్చటపడుతూ, ఇది యాజ్ ఇట్ ఈస్గా ఎలాగ ఇవ్వండి నాకు, దీన్ని మళ్ళీ టైప్ చేయించి ఇవ్వాల్సిన పని లేదు, ఈ దస్తూరి చాలా బాగుందని ఆయన ముచ్చటపడినప్పుడు నాకు గర్వంగా ఉప్పొంగిపోయాను నేను. సో ఇలాగూ ఆయన గురించి చెప్పుకుంటూ పోతే నాకు జరిగినవే చాలా ఉన్నవి ఆయనతో, మెమరీస్, జ్ఞాపకాలు. అలా ప్రతి ఒక్కరికి, ఆయన కలిసిన ప్రతి ఒక్కరికి ఎన్నో జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి. అవి ఒక కాంతి పుంజంలాగా ఆ జ్ఞాపకాలు వాళ్ళని నడిపిస్తూనే ఉంటాయి. ఆ దారిలో మేము నడుస్తూనే ఉంటాం. ఆయనలాగానే నిజాయితీగా, నిక్కచ్చిగా పోరాడే తత్వంతోనే ముందుకెళ్తుంటాం. అలాంటి మహానుభావుని శత జయంతి ఉత్సవాల సందర్భంగా
మనందరం చేయవలసిన పని ఒక్కటే. తెలుగు వాళ్ళగా పుట్టినందుకు, తెలుగు జాతికి, తెలుగు భాషకి, తెలుగు మాటల ఉచ్చారణకి అంత ఖ్యాతి తీసుకొచ్చిన ఒక మహానుభావుని స్మరించుకోవటం, ఆయనకి గౌరవించుకోవటం ఎలా అవుతుందంటే, ఆ తెలుగు భాషని మనం మర్చిపోకుండా ఆంగ్ల పదాలు తక్కువగా, కుదిరితే మొత్తం తెలుగులోనే మాట్లాడుతూ తెలుగు భాష గౌరవించడం అనేది ఆయన లాంటి మహానుభావుల్ని గౌరవించినట్టుగా మనం భావిస్తూ అదొక ప్రమాణం తీసుకుంటూ మనం తెలుగులోనే మాట్లాడదాం, మన పిల్లల్ని తెలుగులో మాట్లాడేలాగా శ్రద్ధ వహిస్తాం అనే ప్రతిజ్ఞ చేయటం అనేది ఆ మహానుభావునికి మనం ఇచ్చే ఒక దివ్యమైన నివాళి కింద నేను భావిస్తూ, అలాగే ఆయన పేరు మీద ఒక మంచి తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడగలిగే వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఒక మంచి అవార్డుని ప్రోత్సాహకరంగా వాళ్ళ జీవితాలకు ఉపయోగపడే, తక్కువగా, కుదిరితే మొత్తం తెలుగులోనే మాట్లాడుతూ తెలుగు భాష గౌరవించడం అనేది ఆయన లాంటి మహానుభావుల్ని గౌరవించినట్టుగా మనం భావిస్తూ అదొక ప్రమాణం తీసుకుంటూ మనం తెలుగులోనే మాట్లాడదాం, మన పిల్లల్ని తెలుగులో మాట్లాడేలాగా శ్రద్ధ వహిస్తాం అనే ప్రతిజ్ఞ చేయటం అనేది ఆ మహానుభావునికి మనం ఇచ్చే ఒక దివ్యమైన నివాళి కింద నేను భావిస్తూ, అలాగే ఆయన పేరు మీద ఒక మంచి తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడగలిగే వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఒక మంచి అవార్డుని ప్రోత్సాహకరంగా వాళ్ళ జీవితాలకు ఉపయోగపడే మంచి నగదు బహుమతితో కూడిన అవార్డుని ప్రకటించడం కూడా ఒకటి లైక్ మైండెడ్ పీపుల్గా ఉన్న ఆయన అభిమానులందరం కలిసి ఒక సంఘంలాగా ఏర్పడి చేయటం అనేది ఒక మంచి కార్యక్రమంగాను, ఆయనకి అలాంటి మహానుభావునికి ఒక మంచి నివాళి ఆయన్ని స్మరించుకున్నట్లుగా అవుతుందనే ఉద్దేశంతో అదొక ప్రణాళికని కూడా నేను లైక్ మైండెడ్ పీపుల్ అందరూ షేర్ చేసుకుని దాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తాం. అలాగే ఆయనతో సన్నిహితంగాను సాన్నిహిత్యంగా మెలిగిన అందరి యొక్క అనుభవాలు, అది సినిమా రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, రక్త సంబంధికులతో కావచ్చు, అవన్నీ కూడా డిజిటల్గా రికార్డ్ చేసి భద్రపరచడం అనేది ఈ సంవత్సరం అంతా మేము చేసి, అది ఎప్పటికీ ఎన్నో తరాలుగా తెలుగు వాళ్ళు ఎప్పటికైనా చూసే విధంగా దాన్ని భద్రపరుస్తూ అందుబాటులో తీసుకురావడం అనే కార్యక్రమాన్ని కూడా మేమందరం కలిసి చేద్దాం అనుకుంటున్నాం. అలాంటి కార్యక్రమాలకు ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, ఆయన మమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. సో వాటన్నిటికీ ఈ మే 28 నుంచి నెక్స్ట్ ఇయర్ 2023 మే 28 లోపు వీటన్నిటికీ ఒక కార్యరూపం తీసుకొచ్చి అక్కడి నుంచి మేము కొనసాగిస్తూనే ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ రహే.